హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని అందులోనే ఉండాలని కోరుకుంటాను. ఇక మీకు ఒకటి చూపిస్తుంది చూడండి. ఇక కుక్కర్ పెట్టేసి ఇది తీసానండి. ఒక్కసారి వచ్చేసి చూడండి ఎలా కాలింది. కొత్తగా ఇట్లా వచ్చేసి ఇట్లా అంటుకుందండి. ఇట్లా చేయబాకండి ఎవరైనా, మీరు జాగ్రత్తగా చేయండి. ఈ విజిల్ తీసిన తర్వాత తీస్తాం కదా, కానీ ఈ చిన్న కుక్కర్కి ఆవిరి ఇంకా బాగుంటుందండి. ఇది చూడండి, పెద్ద కుక్కర్ చూడండి. ఇది కొంచెం పర్వాలేదు, కానీ ఏదైనా కుక్కరే అండి. మనం పెట్టేటప్పుడు ఇది తీసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇది పెడితే అట్లా గాలి పట్టుద్దండి. ఇట్లా ఇది పెట్టిన తర్వాత కూడా కొంచెం ఆవిరి రావాలండి మనకి లోపల నుంచి. ఎండ నుంచి లోపల నుంచి వేడైన తర్వాత పైనుంచి ఆవిరి వస్తుంది కదా. ఈ ఆవిరి వచ్చాక ఇలా ఏమన్నా కొట్టుకోపోద్ది బయటికి. అప్పుడు ఇది ఇట్లా పెట్టుకోవాలి. పెడితే అప్పుడు ఏం కాదు. లేకపోతే అందులో ఏమైనా ఇరుక్కున్నా కూడా మనం రుద్దేటప్పుడు అది అలా పట్టేసి ఇది మనం ఇది పెట్టాక ఇది దన్నేస్తుంది. గ్యాస్తో ఎక్కువ ప్రాబ్లం ఉండదండి, కుక్కర్తోనే చాలా ప్రాబ్లంలు ఉంటాయి. అసలు ఇట్లా తీస్తే ఇట్లా రాదండి. అట్లా గాలి పెట్టేసి ఇది తీసిన తర్వాత చెయ్యండి ప్రాసెస్. కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా, ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా అండి. చూడండి, ఇక చూడండి ఇట్లా బుడక వస్తుంది. ఇట్లా ఆవిరి పడుతుంది. ఇట్లా అప్పుడు లోపల ఏమన్నా తన్నేస్తుంది. తర్వాత మనం ఇలా పెట్టేసుకుంటే అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఎక్కువ శాతం. ఎవరైనా ఇట్లా చేయాలండి. కొంచెం ఆవిరి వచ్చాక విజిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ విజిల్తో మూత పెట్టుకోవద్దు. ఎప్పుడైనా చిన్న పొరపాటు చేయబాకండి. మూతలో రబ్బర్ కూడా కొంచెం డిస్మిస్గా ఉన్నా కూడా చికాకేద్దండి. కుక్కర్తో మంచిగా పట్టేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఉంటుందండి. కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి. గ్యాస్ అన్నా అంత ప్రాబ్లం కాదు, ఈ కుక్కర్తో అంత ప్రాబ్లం. నాకైతే ఆ రోజు చాలా ఎఫెక్ట్ కొట్టిందండి. ఇంకా కొంచెంలోనే తప్పిపోయింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ వాడతారు కాబట్టి ఇప్పుడు ఏదో చిన్న మెసేజ్ మీకు ఇద్దామని, నాకు జరిగింది కాబట్టి మీకు ఇద్దామని చెప్తున్నాను.